రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ పార్టీ ఉంది? జనసేన మీద ఎక్తి పుట్టింది జనానికి, బాగా ఐక్యత లేదు. ఈ టీడీపీ పవన్ కళ్యాణ్ ఉమ్మడి దాని మీద కనుక అందరూ కలిసి చేస్తే టీడీపీ అనుకూలంగా ఉందని మేము భావిస్తున్నాం. ఏకమత్యం కాకుండా ఇద్దరు ఐక్యత చేయాలి. అది ఇక్కడ వ్యవస్థ కూడా డ్రైనేజీలు కట్టలేవు ఎక్కడ కూడా. ఈ ఆర్ఎంబి రోడ్డు పోసి దగ్గర 2 సంవత్సరాలు అయింది. దీనికి ఏమి ఎటు డ్రైనేజ్, అన్ని వాటర్ అంతా రోడ్డు మీద వెళ్తుంది. డ్రింకింగ్ వాటర్ లేదు. అడిగితే ఏముంది, చేద్దాం చూద్దాం అంతే, ఏముంది చేసేది లేదు. గిట్టు రైతు, మేము రైతునే, గిట్టుబాటు ధర లేదు. ఆల్రౌండ్ మొత్తం మిర్చి మొత్తం వేస్తాం. కానీ అదే పత్తి వేస్తే ఎకరానికి 4 క్వింటాలు అయింది. 5,000 రేటు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నాడు 8,000 9,000 కనీసం అబో రేటు ఉండేది. ఇవాళ 5,000 అంటే కస్టమర్లకు పోతుంది 4,000. మా బళ్ళ పెట్రోల్ సరిపోతుంది 1000 రూపాయలు. మాకు మిగిలేదు ఏం లేదు. దానివల్ల రైతాంగం చాలా నష్టపోయి ఉన్నారు. కానీ పట్టించుకునేవాళ్ళు లేరు. నేను అది చేసా ఇది చేసా సాకులు చెప్పడంతో ఏం లేదు. అది ఉన్నాయి. కరెంట్ బిల్ ఏముంది, ఇంతకుముందు మాకు 250 300 వచ్చేది మినిమం, ఇప్పుడు 600 వస్తుంది. అంటే ఇప్పుడు పొలాలకి సరిపడి నీళ్ళు వస్తున్నాయా మీకు? ఆ నీళ్ళు అంటే మా చాలలో వాటర్ బయట నుంచి కాలువల పోలాలు, సాగర్ నీళ్ళు అటువంటి ఏమి లేవు. మా కాలువ ఇదివరకు ఒకప్పుడు నడిచింది, ఏది రమణగారి టైంలో నడిచింది. చంద్రబాబు గవర్నమెంట్ లో వచ్చినాయి సాగర్ నీళ్లు, ఇప్పుడేమి లేవు. అసలు కాలువలే బూడిపోయినాయి, రమ్మి అయిపోయినాయి కాలువలే. అంటే రైతులకు ఒకవేళ ఒక నష్టం వచ్చినా గానీ వాళ్ళు పురుగుల మందు ఎవడో ఏమి లేదు, తాగి సాగటమే రైతు, ఏమి లేదు, చేసేది ఏమి లేదు. అంటే చాలా మందికి అట్లా అవుతుందని వ్యవస్థ అట్ట చచ్చింది. పట్టించుకునేవాడే లేడు, పట్టించుకునేవాడే లేడు రైతుని. విపరీతంగా అమ్ముతున్నారు రేట్లు, కొట్టలు, చిల్లర కొట్టలు, మందుల కొట్టలు విపరీతంగా అమ్ముతున్నారు. అడిగేవాడు ఎక్కువ పెట్టేశారని చెప్పేసి అంటున్నారు. నిత్యావసర వస్తువులు కానీ అవును ఇట్లాంటివి, అది నిజమైన అంటారా? కరెంట్ బిల్లు కానీ మన కరెంట్ బిల్లు డబల్ ట్రిపుల్ వస్తుంది. కందిపప్పు రేట్ ఎంత, పామాయిల్ రేట్ 65 రూపాయలు, 200 కందిపప్పు. అబ్బో దాన్ని అది కస్టమర్ పెరిగిన ఇబ్బంది అయ్యలే కదా. అతను తెచ్చుకునేది 200 కూలీ వస్తుంది, లేదా 300 వస్తుంది. 4 ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి అట్లా సరిపోతాయి. అది ఆలోచించాలిగా గవర్నమెంట్ అన్న తర్వాత. మరి అవి కూడా చాలా వ్యవస్థ కూడా కొన్ని కుంటుపాట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు పన్నులు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. చెత్తకు పన్ను కానివ్వండి, ఇంటికి పన్ను కానివ్వండి, ఇంటి పన్నులు అన్ని పెంచారుగా. పర్సెంటేజ్ మొత్తం ఏ సంవత్సరానికి ఒక సంవత్సరం పెంచుకుంటే పోతున్నారు. పెన్షన్ సంవత్సరం అర్థం కావట్లేదు అని చెప్పేసి కొంతమంది అర్థమయ్యేది చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుని ఉన్నారు ఆల్రెడీ. అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకున్నట్టుగానే ఉన్నాడు. ఎప్పుడైనా అమ్మిందా 150 రూపాయలు ఆయిల్? మామూలు నూనె 200 అమ్మింది ఎప్పుడైనా. మరి ఇప్పుడు అమ్ముతుంది, దానికి మనం ఏం చేయగలం? కానీ ఇంకా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం అయితే ఏమన్నా మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాం. మరి అదే మా కోరిక. ఏదో చేస్తున్నాం, అది వేసే అలవాటు కాబట్టి తట్టుకోలేక వేస్తాం అంతే. వ్యాపారాలు అసలు ఏం జరగట్లేదు. అది తెచ్చుకున్న పెట్టిన పెట్టుబడి కూడా అట్ట వస్తుంది. మా కూలి లేదు, ఇక అట్లాగే సాగుతుంది ఇట్ట వ్యాపారం అంతే. మీకు ఇక్కడ స్థానికంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? తాగునీరు, డ్రైనేజీలు అన్నీ బాగున్నాయి మీకు? ఏమండి ఇక అవి అట్లాగే జరుగుతున్నాయి అంతే. తాగునీరు ఏముంది, కరెంటు బిల్లు బాగానే వస్తుంది. ఎందుకు 2,000 దాకా వస్తుంది. ఏది ఇవన్నీ పెట్టుకుంటాం కదా, అందుకని 2,000. ముందు కంటే ఎక్కువ వస్తుందా లేకపోతే పర్లేదు అట్లాగే వస్తుందా? ముందు కంటే కొంచెం ఎక్కువ అంతే. అది ఇక అందుకనే కానీ ఇక కొంచెం ప్రభుత్వం ఏదైనా మారితే మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాం.